ఆస్కార్ రేస్లో అయితే RRR అస్సలు తగ్గట్లేదు. ఏ కేటగిరీలో ఆస్కార్లో RRR మళ్ళీ వచ్చిందో చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, హాలీవుడ్లో ఆస్కార్ అవార్డులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సినిమాల్లో అదిరిపోయే స్టంట్ డిజైన్కు ప్రత్యేక అవార్డులు ప్రకటించింది ఆస్కార్ అకాడమీ. స్టంట్ డిజైన్ పేరుతో ఈ కొత్త కేటగిరీ 2027లో విడుదలయ్యే చిత్రాల నుంచి అమల్లోకి వస్తుంది. 2028లో తొలి విజేతలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో సినీ ప్రపంచంలో ముఖ్యంగా భారతీయ అభిమానుల్లో జోష్ నెలకొంది. ఈ కొత్త కేటగిరీ ప్రకటనలో భాగంగా ఆస్కార్ సంస్థ గత చిత్రాల్లోని అద్భుత స్టంట్లను హైలైట్ చేసింది. హాలీవుడ్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు స్టంట్స్తో పాటు భారతీయ సినిమా RRRలో రామ్ చరణ్ పులితో చేసిన స్టంట్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఇప్పటికే నాటు పాటతో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త అవార్డు RRRకు అందుబాటులో లేనప్పటికీ భవిష్యత్తులో రాజమౌళి వంటి దర్శకులు మరిన్ని అసాధారణ స్టంట్లతో ఆస్కార్ నామినేషన్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని అకాడమీ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో భారతీయ సినీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. స్టంట్ డిజైన్లో భారతీయ సినిమాలు సత్తా చాటే రోజు దగ్గరలోనే ఉందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రిస్క్ తీసుకుని అద్భుత సన్నివేశాలు చిత్రీకరించే స్టంట్ కొరియోగ్రాఫర్లకు ఇది గౌరవ మర్యాద అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు సినిమాల్లో ఇప్పటికే హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నాం. రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆస్కార్ స్టేజ్పై భారతీయ సినిమా మరోసారి సందడి చేయడం ఖాయం. భవిష్యత్తులో అగ్రదర్శకులు, స్టంట్ మాస్టర్స్ ఈ కేటగిరీలో పోటీపడి భారత సినిమా ఖ్యాతిని మరింత పెంచే రోజు రానుంది. ఇండియన్ సినిమాకు ఇదైతే గర్వకారణమనే చెప్పాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాల్.